ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామ అభివృద్ధికి మా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. సోమవారం పెద్దతుమ్మలం గ్రామంలో ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ ఆఫ్ స్కూల్స్ సెంట్రల్ స్కీమ్ ద్వారా జెడ్పీ పాఠశాల అదనపు గదుల అభివృద్ధి కార్యక్రమము మరియు కేంద్ర ప్రభుత్వం NREGS పథకం ద్వారా విడుదలైన నిధులతో గ్రామంలో సీసీ రోడ్డు పనులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పెద్దతుమ్మరం గ్రామ కూటమి నాయకులంతా ఐక్యంగా గ్రామంలోని సమస్యలను తెలుసుకుని సీసీ రోడ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వీధి దీపాలు కానీ, త్రాగునీరు మొదలైన మౌలిక సదుపాయాలు గ్రామ ప్రజలకు అందించడం ధ్యేయంగా నాయకులంతా కృషి చేస్తున్నారని, వారికి ఏ సహకారం కావాలన్నా ఎమ్మెల్యేగా నేను ముందుండి వారికి అన్ని రకాలుగా తోడుంటానని తెలియజేశారు. పెద్దతుమ్మలం గ్రామంలో ఇక వైఎస్ఆర్సీపీ ఆటలు సాగవని, మర్యాదగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ దౌర్జన్యాలు ఆపాలని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని, అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ అడ్డు వస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించిన డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధి కూలీ కంటే బాగా చేస్తాను. నాకు 300 రూపాయలు ఏంటి ఫస్ట్ నీకు దుమ్ము పడుతుంది. బాగా చేస్తారా చెప్పండి. గర్వం లేకుండా ప్రజల్లో మంచి అట్లా చేసేది. నాకు ఎమ్మెల్యే గిరి పైన మేస్త్రి పని చేసి పరికేస్తాను. దేవుని కోరుకున్నా గట్టిగా క్లాప్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పైకి రండి. హలో ఈయన హరిద్రాపీఠ సంయుక్తం సర్వాభరణభూషితం సర్వాలంకార ముఖ్యాహి దేవత్వం ప్రతిష్ఠిత. పెద్దతుమ్మలం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చాను. ఊరు మొదట్లోనే కొత్తగా ఓ రోడ్డు నిర్మిస్తూ ఉన్నాం. సుమారుగా 15 లక్షల రూపాయలతో 2 రోడ్లు నిర్మిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ హై స్కూల్కు సంబంధించిన ప్రధానమంత్రి శ్రీ అనే పథకం, అంటే ఉన్నటువంటి హై స్కూళ్ళని అప్గ్రేడ్ చేయడము, అదనంగా వసతులు కల్పించడం. 3 రూములు, ఒకటి కంప్యూటర్ రూము, 2 క్లాస్ రూమ్స్ నేరుగా ప్రధానమంత్రి పథకం కింద ఇక్కడ అప్లై చేస్తే వచ్చినాయి. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్ళకి నిధులు వచ్చినాయి. ఆదోని నియోజకవర్గంలో 30 స్కూళ్ళకు అప్లై చేస్తే ఎప్పుడో సంవత్సరం కిందట, ఇప్పుడు దానికి 4కి మాత్రం అనుమతులు వచ్చినాయి. ఈ బిల్డింగ్కి, ఈ స్కూల్ బిల్డింగ్కి 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అదనపు గదులు కడతా ఉన్నాం. నేను ఎంఈఓ గారిని అడుగుతా ఉన్నాను, అలాగే మిగతా వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. విద్యాశాఖ అధికారులు దయచేసి అన్ని స్కూళ్ళకు, మిగతా 30 స్కూళ్లకు ప్రపోజల్స్ తయారు చేయండి. నెక్స్ట్ సెట్లో ఇంకొక సంవత్సరానికి మళ్ళీ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈసారి 4 స్కూళ్ళకు కాకుండా 30 స్కూళ్లకు ఎలా తేవాలా అనేది నేను ప్రయత్నం చేస్తానని రిక్వెస్ట్ చేశాను. తప్పనిసరిగా ఆ విధంగా ప్రయత్నాలు చేసి
ఆదోని మండలంలో ఉన్నటువంటి 30 హై స్కూళ్ళు కూడా మంచి వసతులు ఉండేలాగా అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ అన్నీ ఉండేలాగా ప్రయత్నం చేసి సాధించుకుంటామనే నమ్మకం మనకుంది. అదేవిధంగా మన అవసరమైనటువంటి టీచర్లు, విద్యా వాలంటీర్ల సమస్య కూడా కనపడతా ఉంది. ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది. దీన్ని సరిచేయడానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేసుకుంటాను. ఈ నెలాఖరిలో అసెంబ్లీ ఉంటుంది, ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. అత్యధికంగా డిమాండ్ కర్నూలు జిల్లాలో ఉంది, మరీ ముఖ్యంగా పశ్చిమ మండలాల్లో ఉంది. నా ఇంట్రెస్ట్ ముఖ్యంగా ఆదోనిలో ఉంది. సో ఆదోనిలో అత్యధికంగా విద్యా వాలంటీర్లను పెట్టుకొని మన బిడ్డలకు బ్రహ్మాండమైన చదువు చెప్పించుకోవాలనే కోరిక ఉంది నాకు. తప్పనిసరిగా ఈ విషయంలో కూడా సాధించుకుంటామనే నమ్మకం ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.